వెల్కమ్ టు ఫ్యాషన్ డాట్ ఛానల్. ఇప్పుడు ఒక 3 డాట్ బ్లౌజ్ని మనము టైలరింగ్ క్యాట్ సాఫ్ట్వేర్తో ఎలా మెజర్మెంట్స్ ఎంటర్ చేసి ప్రింట్ తీసి ఎలా స్టిచ్ చేయడమో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాము. సో ఫస్ట్ ఇలా ప్రింట్అవుట్ వస్తుంది. ఈ ప్రింట్అవుట్లో డీటెయిల్డ్గా మెజర్మెంట్స్ 1 by 1 దీంట్లో ఎక్స్క్లూజివ్గా చూపించాము. ఫస్ట్ చూడాల్సింది హైట్ 1/2 ఇంచ్ ఎక్కువగా వస్తుంది. ఇది టోటల్ సీమ్ అలవెన్సెస్ యాడ్ అయ్యి వస్తుంది. కింద బాటంలో మనకి 1/2 ఇంచ్ ఉంటుంది, ఇంకా 1.5 ఇంచ్ ఉంటుంది. మనం ఒక నార్మల్ బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే కింద కట్ చేయాలి. ఇలాగే బాడీ లూజ్ ఇంకా నెక్ విడ్త్ ఎలాగా చెక్ చేయడమో మా వేరే వీడియోలో చెప్పాము, ప్లీజ్ చెక్ చేయండి. ఇలాగే ఫ్రంట్ కూడా కట్ చేయాలి. ఫ్రంట్ అయితే డాట్ మార్క్ ఉంటుంది. విడ్త్ వచ్చి 1.75 ఇంచెస్ ఉంటుంది. హుక్ సైడ్ డాట్ 3 ఇంచెస్ ఉంటుంది. ఆర్మ్ హోల్ డాట్ 4 ఇంచెస్ మార్క్ ఉంటుంది. దీంట్లో విడ్త్ మార్కింగ్ పెట్టుకోవాలి. సైడ్ సీమ్లో మనకి 1.5 ఇంచెస్ ఉంటుంది. హుక్ సైడ్ డాట్ విడ్త్ 0.5 ఇంచెస్ ఉంటుంది. అలాగే ఆర్మ్ సైడ్ 0.3 ఇంచెస్ ఉంటుంది. మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ ఔటర్ లేయర్ కట్ చేసుకుందాము. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాము. స్లీవ్స్ హైట్ ఎంత ఇచ్చాము? 7 ఇంచెస్, కానీ 7.5 ఉంటుంది. పైన ఫోల్డింగ్ అలవెన్సెస్ ఉంటుంది. సైడ్లో 1.5 ఇంచెస్ స్టిచ్చింగ్ అలవెన్సెస్ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ వేరేగా షేప్ కర్వ్ ఉంటుంది. సో దాన్ని తగ్గట్టుగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాటర్న్ కట్ చేసుకుందాము. ఇప్పటి వరకు బ్యాక్ ఆర్మ్ అటాచ్ చేసి చూసాము. బ్యాక్ సైడ్కి బ్యాక్ అటాచ్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ డాట్ మార్క్ పైన పెట్టి కరెక్ట్గా అటాచ్ చేసుకుందాము. సో ఫైనల్గా బెల్ట్ పార్ట్ కట్ చేద్దాము. బెల్ట్ ఎలా వస్తుందంటే మనము ఎంత హైట్ ఇస్తామో ఇంకా ఎంత పాయింట్ సెంటర్ ఇస్తామో దానిపైన బెల్ట్ క్యాలిక్యులేట్ అయి వస్తుంది. దానిపైన ఒరిజినల్గా బెల్ట్ హైట్ వస్తుంది. సో ఇప్పుడు నేను 2x2 క్లాత్ని తీసుకున్నాను. సో ఈ 2x2 క్లాత్ని క్రాస్ కటింగ్ కోసం ఎగ్జాక్ట్గా క్రాస్గా ఆర్మ్ పార్ట్ ఎలా వస్తుందో అలా పెట్టాలి. ఆన్ ఫోల్డ్ క్లాత్ దగ్గర పెట్టాలి. ఆర్మ్ హోల్ క్రాస్ ఎలా ఉంటుందో అలా పెట్టాలి. ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ పోర్షన్ ఆన్ ఫోల్డ్ సైడ్ దగ్గర పెట్టి యూజువల్గా ఎలా కటింగ్ చేస్తామో అలాగనే ఆన్ ఫోల్డ్ సైడ్లో పెట్టి దానికి కరెక్ట్గా మ్యాచ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. దానికి ఆపోజిట్గా స్ట్రైట్గా కింది భాగం పైన పెట్టి చూసుకోండి. కర్వ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో బట్ట తక్కువగా ఉంది. ఫ్రంట్ పోర్షన్ స్ట్రైట్ కటింగ్ కావాలా లేదా క్రాస్ కటింగ్ కావాలా మనం చూసుకోవచ్చు. మనకి ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో దీంట్లో నాచెస్ ఇంకా మార్కింగ్ అనేది ఉంటుంది. దీంట్లో ఎక్కడ మార్క్ ఉందో అక్కడ మనం కరెక్ట్గా పెట్టుకోవచ్చు.
ఇప్పుడు బెల్ట్ అనేది మార్క్ చేసుకుందాము. బెల్ట్ కూడా ఎక్కడ మార్కింగ్ ఉందో అక్కడ మార్క్ చేసుకోవచ్చు. డాట్ క్లారిటీగా ఉండాలి. ఇలా మనము బట్ట పైన గీత గీసుకోవాలి. బిగినర్ వాళ్ళ కోసం చాలా సులభంగా ఉంటుంది. దీంట్లో ఎలా కుట్టాలో కూడా ఈజీగా తెలిసిపోతుంది. మన దగ్గర ఇలా కట్ చేసి స్టిచ్ చేస్తే అక్యురసీగా ఉంటుంది. సో ఇలా నాచెస్ దగ్గర కట్ చేసుకుంటే ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం మనకు చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాము. 1.5 ఇంచ్ బాటమ్ ఫోల్డింగ్ ఉంటుంది. సో ఇలా మార్క్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనకు బిగినర్ వాళ్ళ కోసం ఇలా మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేశాక బ్యాక్ డాట్ ఇలా షోల్డర్ ని సెంటర్ గా తీసుకొని ఫ్రంట్ డాట్ ఎంత పెట్టామో దానంతగానే హైట్ పెట్టి 1/2 ఇంచ్ విడ్త్ కి డాట్ పెట్టి సో ఇలా రెండు దగ్గర మార్క్ చేసుకొని డాట్ స్టిచ్ చేయాలి. ఫ్రంట్ దగ్గర ఆల్రెడీ మనం స్కేల్తో మార్క్ చేసాము. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, రెండు దగ్గర ఈక్వల్గా వస్తుంది. సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే బిగినర్స్ అయినా కానీ చాలా బాగా అర్థమవుతుంది. ఇలా 10 బ్లౌజులైనా మార్కింగ్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేయవచ్చు. ఇప్పుడు బెల్ట్ అటాచ్ చేయడం చూద్దాము. బెల్ట్ కింద నుంచి ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచ్ ఉంటుంది. అలాగే పైన కూడా 1/2 ఇంచ్ ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ తీసుకొని 1/2 ఇంచ్ పైన స్టిచ్ చేసేసి తిరిగేసి స్టిచ్ చేయాలి. అయితే స్టిచ్చింగ్ అలవెన్సెస్ 1/2 ఇంచ్ ఉంటుంది. 1/2 ఇంచ్ అలవెన్సెస్ని ముందుగా నుంచి స్టిచ్ చేస్తూ ఫినిషింగ్ బాగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ని అటాచ్ చేసుకుందాము. షోల్డర్ కూడా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి అటాచ్ చేయాలి. ఇప్పుడు మిగిలిన పట్టని తీసుకొని హుక్ పీస్ ఇంకా లూప్ పీస్ని అటాచ్ చేసుకుందాము. ఇలా రెండు అటాచ్ చేయాలి. సో ఫస్ట్గా హుక్ పీస్ ఇలా 2 ఇంచెస్ క్లాత్ని తీసుకొని 1/2 ఇంచెస్ అటాచ్ చేసేసి కింద నుంచి పైన వరకు కుట్టాలి. ఇప్పుడు లూప్ పీస్ కింద నుంచి పైన వరకు స్టిచ్ చేసుకోవాలి. హైట్ ఎంత ఉందో చూసుకొని సెంటర్గా మార్క్ చేసి అగైన్ దాని సెంటర్గా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా 5 ఈక్వల్ డిస్టెన్స్గా వస్తుంది. దాని ప్రకారంగా వి హుక్ వస్తుంది. నెక్ అలవెన్సెస్ మాదిరిగా కరెక్ట్గా సెట్ అవుతుంది.
సో ఇలా హుక్ పీస్ ఇంకా లూప్ పీస్ ఫినిష్ అయ్యింది. ఇప్పుడు స్లీవ్స్ని జాయింట్ పోర్షన్ని చెక్ చేసుకోవాలి. బ్యాక్ పోర్షన్ని ఇలా పెట్టి ఫ్రంట్ పోర్షన్ని ఇలా మిగిలిన బట్ట జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుంటే ఫోల్డింగ్ అలవెన్సెస్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇలా సెంటర్గా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ అలవెన్సెస్ సెంటర్గా పెట్టి ఒక భాగం స్టిచ్ చేయడం స్టార్ట్ చేసి ఫినిష్ అయ్యాక దాన్ని కంటిన్యూషన్గా వేరే భాగంతో కంటిన్యూ చేయాలి. ఇలా చేస్తే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నేను ముందు చెప్పినట్టుగా మెజర్మెంట్స్ అనేది మార్క్ చేయడం ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ అయ్యింది. ఇప్పుడు మనము నెక్ పీస్ అటాచ్ చేసుకుందాము. ఇలా క్రాస్ పీస్ని తీసుకొని నెక్ పోర్షన్లో ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. సింగిల్గా అటాచ్ చేసి చిన్నగా నాచెస్ పెట్టడంతో మనకి ఫోల్డింగ్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇంకా బైండింగ్ ఫినిషింగ్గా వస్తుంది. ఇలా చూపించినట్టుగా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా స్లీవ్స్లో 1.5 ఇంచ్ సైడ్ సీమ్ అలవెన్సెస్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా స్టిచ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది మనకు అక్యురసీగా వస్తుంది. సో ఇలా మెజర్మెంట్ చూసి స్టిచ్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.